నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబుకు ఆదివారం మనుబోలులో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ బాబు వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి వెంకటాచలం వెళుతూ మార్గ మధ్యంలో మనుబోలు బైపాస్ రోడ్డు కూడలి వద్ద కాసేపు ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ అభిమానులకు కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండల సభ్యురాలు పనుబాక లక్ష్మి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పొన్నుబోయిన చెంచల బాబు యాదవ్, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, రాష్ట్ర మైనారిటీ సంఘం నాయకులు అమీర్ బాషా, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉడత విజయ్ యాదవ్, కనుపూరు కాల్వ సొసైటీ అధ్యక్షులు మస్తాన్ నాయుడు, రఘురామ నాయుడు, పూండ్ల రామమోహన్ రెడ్డి, ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, ఏ దామోదర్ రెడ్డి, కలికి వేణుగోపాల్ రెడ్డి, మండలంలోని నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. డబ్బులు బాగుంది. ముందుకు పోండి సార్. తింటారు బాబా, జాగ్రత్త.
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఉదయం 10 గంటలకు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, డాక్టర్ సి రోహిణి దాతృత్వంతో 20 మంది నిరుపేదలకు ఫలసరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద గత 4 సంవత్సరాలుగా ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ ఆదివారం నెలకు సరిపడా పరిసరాలకు పంపిణీ చేస్తే కార్యక్రమం చాలా గొప్పదని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. డి బ్రజేంద్రరెడ్డి మాట్లాడుతూ రాజపోషకులుగా డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, సంఘ ఉపాధ్యక్షులుగా డాక్టర్ సి రోహిణి గారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని, డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా సంఘంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు నాంది అని, సూపర్ రెడ్డి సెక్షన్ సంఘంలో మొట్టమొదటి సేవా కార్యక్రమం వీరే ప్రారంభించారని అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సారు, మా సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మేడం గారు సంఘానికి ఎప్పుడు కూడా వినుదన్నుగా ఉంటూ సామాజిక సేవ, సంఘ సేవ అంటే ప్రజా డాక్టర్లు కానీ కాదు, అందరికీ కూడా సమాజానికి మనం సేవ చేయాలనేటువంటి తలంపు, అంటే ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా భగవంతుడిని స్మరించుకుంటూ మానవ సేవే మాధవ సేవ అని చెప్పేదానికి వీళ్ళ నిజంగా ఆదర్శం. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు పెద్ద ఆయన ఉన్నప్పుడే ఆయన పేరుతో ఆసరా కార్యక్రమాన్ని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘంలో మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. మనోళ్ళకి అంటే సమాజంలో అందరికీ అందజేస్తూ ఉంటారు. ఒక రొటేరియన్గా కావచ్చు, రోటరీ తరఫున, వాళ్ళ సంస్థల తరఫున, అదేవిధంగా ఏ సంస్థకైనా సరే. ఇప్పుడు ముఖ్యంగా రెడ్డి సంఘాన్ని ఇంత డెవలప్ అయింది, ఈ విధంగా ఉందంటే కారణం, చాలా ముఖ్య కారణం మాత్రం డాక్టర్ గారు వాళ్ళే. వాళ్ళకి ముఖ్యంగా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది అంటే రెడ్డిల్లో పేదవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు మనకేంటంటే ఒకరి దగ్గరికి పోయి అడగలేరు, ఆత్మాభిమానం ఎక్కువ అనుకున్నప్పుడు మన సంస్థే కదా, మన వాళ్ళకి మనం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో సార్ కానీ మేడం కానీ ఆ రోజు అనుకోవడం, ఈరోజు క్రమం తప్పకుండా 3వ ఆదివారం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది అది 1 రోజు 2 రోజుల విషయం కాదు. అది ఇన్ని సంవత్సరాలుగా దాన్ని కొనసాగించడం, నిరంతరంగా ఏదో మన వాళ్ళందరూ కూడా మనమంతా ఒకటైనటువంటి ఒక భావాన్ని కలిగించడం, కనీసం మన యొక్క కష్టంలో కొద్దిగైనా సహాయం చేస్తామన్నటువంటి సంకల్పంతో ఈ నెలవారీ పరసర్పుల కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడేవి. మేడం గారు కూడా చెప్తూ ఉంటారు, మీకు ఏదైనా ఉపయోగపడినది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను మారుస్తామని కూడా. కాబట్టి మేడం గారికి, అదేవిధంగా సార్కి, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడు తనన్న కానీ చాలా మంచి ఆలోచనలు ఉండేటటువంటి, నేను ఇంకా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందరి తరఫున కూడా మేడానికి, సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. సిఆర్ రెడ్డి ఆసరా గొన్నవ సేవా ట్రస్ట్ భరోసాతో పాటు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఒక 2 ముఖ్య కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటుంది. వాటిలో జనవరి 19వ తేదీన మనకి వేమన జయంతి నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నెల ఫిబ్రవరి 22వ తేదీ డాక్టర్ మామూలుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క వర్ధంతిని ఫిబ్రవరి 22 మొదటి నుంచి కూడా, అది సంఘం ప్రారంభం కంటే ముందు నుంచి కూడా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇలా జరుగుతూ ఉంది. అదేవిధంగా శనివారం ఫిబ్రవరి 22వ తేదీన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క వర్ధంతి కార్యక్రమం ఉంటుంది. దీనందరూ కూడా శ్రేయోభిలాషులందరూ కూడా, సంఘ సభ్యులు శ్రేయోభిలాషులందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా సంఘం తరఫున కోరుకుంటున్నాం.
ఈరోజు సెంపూరి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్తో ప్రతి నెల 3వ ఆదివారం 25 మంది రెడ్డి బంధువులకు ఒక నెలకు సరిపడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందించిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా 4వ ఆదివారం కూడా పున్నం మధుసూదన్ గారు ఒక కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మొత్తం మీద దాదాపు ఒక 50 మంది రెడ్డి బంధువులకు మేము పల్సర్గా తీయటం మా రెడ్డి సంఘం తరఫున చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా కూడా ఇంకొక 2 ఆదివారాలు ఉన్నాయి. దాన్ని కూడా దాతల్ని సేకరించి ఆ 2 కార్యక్రమాలు 2 ఆదివారాలు కూడా కంప్లీట్ చేయాలని రెడ్డి సంఘం అభిప్రాయపడుతుంది. అందువల్ల దాన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గూడూరు పట్టణానికి అందించడం చాలా సంతోషకర విషయం. ఎప్పుడు మాకు కూడా ఒక పర్మనెంట్ ప్రోగ్రామ్ అంటే ప్రతి నెల అందించడం కూడా అది ఆషామాషి విషయం కాదు. అన్ని సంస్థలకు అందించినట్టే మా రెడ్డి సంఘానికి కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు మేడం గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని ఇది కార్పొరేట్ల బడ్జెట్ అని, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడలేదని సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి జోగి శివకుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, సిపిఎం సీనియర్ నాయకులు టి వెంకటరామిరెడ్డి, సిపిఐ నాయకులు ఎస్కే కాళేశ తీవ్రంగా విమర్శించడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు మాయాబజార్లోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజు వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జోగి శివకుమార్ అధ్యక్షతన జరిగింది. నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్యాయం చేస్తూనే ఉందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బడ్జెట్పై మాట్లాడకపోవడం అత్యంత దారుణమని వారు అన్నారు. రైతులకు ఏమాత్రం సబ్సిడీ లేకుండా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఇన్పుట్ కల్పించకపోవడం దారుణమని, అలాగే ఖనిజ సంపద కార్పొరేట్లకు అప్పగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం చేయడం జరిగిందని, ఉపాధి హామీని నీరుగారుస్తున్నారని, ఈ బడ్జెట్పై కరపత్రాలు వేయించి ప్రజల్లోకి తీసుకువెళ్లడమే కాకుండా చైతన్యపరచడంతో పాటు ఈ నెల 20వ తేదీ గురువారం నాడు గూడూరు పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏకగ్రీవంగా రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాలు తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బివి రమణయ్య, ఎస్ సురేష్, పుట్ట శంకరయ్య, పామంజీ, మణి, బి చంద్రయ్య, ఆర్ శ్రీనివాసులు, గుర్రం రమణయ్య, అడపాల ప్రసాద్, సిపిఐ నాయకులు జి శశికుమార్, ఎంబెటి చంద్రయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ అనేది ఒక 12 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇంటి తొలగిస్తున్నాం. రైతుల నుంచి కట్టాలని అదొకటే పోరాటాన్ని కలిగించింది. కానీ ఈరోజు రైతాంగ పరిస్థితి కానీ, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు మరియు కార్మికులు కూడా ఈ ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా ఈ పరిస్థితుల్లో కూడా ఆ బడ్జెట్ రూపంలో ఎక్కడ చేయించలేదు, దారుణం. అదేవిధంగా అమ్మాని ఆదాయం కూడా ఉపయోగపడే బడ్జెట్ తప్పితే నిరుపేదలు కూడా పనికొచ్చే బడ్జెట్. దానికి మనం వామపక్షాలుగా ఈ యొక్క రౌండ్ టేబుల్ వేసుకొని ఈ కార్యక్రమం చేసి వచ్చిన ఒక బడ్జెట్ బాగలేదని చెప్పి తిరస్కరించేదానికి ఈరోజు మనం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో కూడా మనం ఏ విధంగా చేసుకొని కొత్త బాగుంటుందని చెప్పి రేపు ధర్నాలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా జిల్లా కేంద్ర గూడూరు నియోజకవర్గ పరిధిలో బడ్జెట్ పైన మనం అందరం కూడా వామపక్ష పార్టీలుగా కూర్చున్నాం. ఇది ఈ నెల 1వ తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసాము. ఏ ఒక్క రంగం కూడా దాంట్లో కేటాయింపుల్లో అమితంగా కూడా ఏంటంటే కార్పొరేట్లకు అనుకూలంగానే ఉందే కానీ పేదవాళ్ళకి ఇది ఉపయోగపడే బడ్జెట్ కాదనేది అర్థమైంది. సరే, మనోళ్ళు కూడా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అందరూ వామపక్ష పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఇది దీర్ఘకాలికంగా కూడా దీని మీద పోరాటం చేయాలని చెప్పి ఒక ఆలోచన అయితే జరిగింది. అందులో భాగంగానే
అన్ని జిల్లాల్లో మన అంతా కూడా వామపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా మనం ఈరోజు మనం గూడూరులో కూడా అదే చేస్తున్నాం. అయితే ఈ బడ్జెట్ విషయంలో ఎప్పుడు బడ్జెట్ వస్తుంది కానీ ఆ వచ్చిన బడ్జెట్ని ఏంటంటే ఆ రోజు అనుకుంటున్నాం, మరుసటి రోజు లేదు ఏదో ఒకటి కార్యక్రమం చేసేసి ఆడికాడికి అయిపోతుంది. వాళ్ళ బడ్జెట్ విషయంలో ఇంకెవరు అడ్డం లేకుండా వెళ్ళిపోతా ఉంది. అది కాకుండా మన వాళ్ళు దీర్ఘకాలికంగానే వీటి మీద కూడా పోరాటం చేయాలనేది మన వాళ్ళు గుర్తించారు. కాబట్టి ప్రతి రంగంలో కూడా ఇక్కడ ఏంటంటే ఉపయోగపడే పేదవాళ్ళకి ఈ బడ్జెట్లో రౌండ్ టేబుల్ సమావేశం గూడూరులో సిపిఎం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇప్పుడున్న కేంద్ర పరిస్థితిలో వచ్చేటికి కేంద్రం కార్మికుల శత్రువుగా ఈరోజు తయారైంది. అదే కార్మికుల శత్రువుగా తయారయ్యేదానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఏఐటీసీ ట్రేడ్ యూనియన్లకు సంబంధించి యూనియన్లు పెట్టుకునేదానికి హక్కు లేదంటూ ఈరోజు 4 చట్టాలు తీసుకొచ్చింది. 40 చట్టాల్లో నుంచి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్లమెంట్లో వాళ్ళ బడ్జెట్ని పెడితే సీతారామన్ పెట్టిన బడ్జెట్ మనం ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇలాంటి పెట్టుబడిదారు పత్రికలు చదివితే మనకు ఆ రకంగానే ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనం విశాలాంధ్ర కానీ అదేవిధంగా ప్రజాశక్తి, కార్మిక లోకాలు ఇలాంటి పత్రికలు మన కార్మిక పత్రికలు చదివితే తప్ప మనకు జెండర్ నాలెడ్జ్ ప్రజల్లో తీసుకుపోయేదానికి మనకు ఉపయోగపడతాయి. కాబట్టి దానివల్ల మనం ఏంటంటే వామపక్షాలుగా మనం ఉండేవాళ్ళం అందరు కూడా ఆ రకమైన పత్రికలు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చే వ్యాసాలు చదివి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో భాగంగా వాళ్ళు ఈలేదనే దాంట్లో కార్మికుల శత్రువులు అనే దాంట్లో ఇప్పుడే చెప్పారు రామిరెడ్డి గారు, విశాఖ ఉక్కుకి ఏ రకమైన సహాయం చేయకపోగా ఈ విశాఖ ఉక్కు ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం చేసినట్టు కార్మికులకి మేమంతా అభివృద్ధి చేస్తాం, విశాఖ ఉక్కు అక్కడే ఉంటుంది అంటే సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ని వామపక్షాలుగా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. బడ్జెట్ ఎన్నిసార్లు ప్రవేశపెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ఈ బడ్జెట్పై నోరు తెరవకపోవడం చాలా బాధాకరమైన విషయం. మోడీకి భయపడి నోరు తెరవడం లేదా అనేది ప్రజల్లో ఒక విమర్శ అనేది బయలుదేరింది. ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఉపయోగకరంగా లేకపోవడం, ఈ కూటమి ప్రభుత్వం నాయకులు నోరు మెదపకపోవడం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అదే బాటలో నడవడం వంటి చాలా దారుణమైన విషయము. ఎక్కడ పనులు అక్కడ, ఎక్కడేసిన పనులు అక్కడ నిలబడిపోయే విధంగా నిలబడిపోయినాయి. ఈ బడ్జెట్ అనేది మేము ప్రజల్లోకి కరపత్రాల ద్వారా తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. బడ్జెట్ అప్పుడే పెట్టిన 1 గంట తర్వాత నిర్మలా సీతారామన్ ఆ బడ్జెట్ని తెలుగుదేశం పార్టీ కూర్చొని ఎంపీలందరూ వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆ బడ్జెట్లో ఏమీ లేదు, అందుకని ఈ రాష్ట్రానికి మాకు ఏం కేటాయించలేదని ఒక పెద్ద ప్రెస్ మీటే పెట్టారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మొత్తం బీజేపీని సంకలేసుకొని ఈరోజు ఏగులాడుతుంది. అయినా బీజేపీకి ఇక్కడ చింతాకత కూడా విశ్వాసం లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపు జరిగితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రైల్వే లైన్ అయినా, నేషనల్ లైన్ అయినా బడ్జెట్లో ఇన్ని కోట్లు ఉంటేనే ఆ బడ్జెట్ ప్రకారం అది రిలీజ్ అవుతుంది. అందుకని మన రాష్ట్రానికి ఏమీ లేదు. కాకపోతే బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చిన వరం ఏంటంటే ప్రపంచ బ్యాంక్ అప్పు తెచ్చుకోండి, అమరావతిని నిర్మించండి. చంద్రబాబు నాయుడు కూడా అమరావతి నిర్మించడానికి అది ఎంత అప్పులేం చేస్తున్నాడు. ఈ అప్పులు చేయడంలో ప్రజల మీద భారాలు పడి ఇప్పుడు రోడ్లో నడిచేదానికి కూడా, రేపు పొద్దున వెహికల్స్ నడిచేదానికి కూడా చిన్నగా చెక్ పోస్టులు పెట్టి వసూలు చేయాలనే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉంది. అందుకని సోదరులారా, ఇదంతా ప్రజలందరూ అర్థం 50 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు ఎక్కువ సార్లు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ పెట్టినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ అవ్వడం కూడా చాలా విశేషమే.
కానీ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఏ ఒక్క రంగాన్ని కూడా విద్యారంగానికి అయితేనేమి, రైతులకు కానీ, కార్మికులకు అయితేనేమి, అదేవిధంగా ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఈరోజు బడ్జెట్ అనేది కేటాయించకపోవడం నుంచి చాలా దారుణమైన విషయం. ఈరోజు నెక్స్ట్ ఇయర్ ఏదైతే రాష్ట్రాలకి ఎలక్షన్స్ వస్తున్నాయో ఎలక్షన్ విధిగా ఈరోజు ఈ బడ్జెట్ తయారవుతుంది. కానీ ఈ రాష్ట్రాలు వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధికి ఏ రకంగా కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూ ఎంతో ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి విశాఖ ఉక్కు సెంటిమెంట్ ఆంధ్ర ప్రజలకి, అటువంటి దాన్ని ఏదో ఇది ఇచ్చినట్టు నామకేవాసిగా ప్రకటించినట్టు నిధులు కేటాయించారు. అదేవిధంగా రైల్వే జోన్ ప్రకటిస్తామని చెప్పారు, దానికి నిధులు ఇవ్వలేదు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుదీర్ఘమైనటువంటి రైలు ప్రాంతాలు మేము వేస్తున్నారు. కానీ ఆ రైలు ప్రాంతాలు కూడా రైలు మార్గాలు కూడా ఎక్కడ వేస్తుందని చెప్పి కూడా క్లారిటీ అన్ని విధాలు కూడా ఇవ్వాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా విద్యారంగానికి 30%, 10% కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి వ్యవసాయ కార్మికులకు కానీ, కష్టజీవులకు, అసంఘటిత కార్మికులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా, అదేవిధంగా రైతులకు కూడా బడ్జెట్లో ₹1 కేటాయించకుండా గతంలో ఉన్న బడ్జెట్ కన్నా ఈరోజు ఇంకా తగ్గించి ఈ ప్రభుత్వాలు, మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాయి. అందుకని రేపు జరగబోయే ఉద్యమానికి ప్రతి కార్యకర్త, ప్రతి ఓల్డ్ టైమర్లు కానీ, ప్రతి వామపక్ష పార్టీ నాయకులు కానీ ముందుండి పనిచేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు ఈ బడ్జెట్ మీద నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని 14 నుంచి ఒక వారం రోజుల పాటు రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని చేయాలని చెప్పి గ్రామ వార్డు సచివాలయం దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనికి అనుగుణంగా మనం ఈ మధ్య చూసాం, రైల్వే జోన్, విశాఖలో ఉన్న రైల్వే జోన్ను రాయగడికి మొత్తం తరలించుకుపోయారనేది కూడా ఈ బడ్జెట్లో పెట్టారు. అందుకని ఆంధ్రాకు మొత్తం రైల్వే అయితేనేమి, లేదంటే వ్యవసాయ రంగం అయితేనేమి మొత్తం కూడా ఈ అంబానీ ఆదానాలకి దోచిపెట్టే విధానాలు తప్పితే సిఐటి తరఫున ట్రేడ్ యూనియన్లందరూ కలిసి లేబర్ కోర్టుకి వ్యతిరేకంగా జీవోల్ని దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా 9 వామపక్ష పార్టీలు పిలిపించున్నాయి. ఈ వామపక్ష పార్టీలు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగేటువంటి పోరాటాలు, వివిధ రకాల పోరాటాలు సిఐటి తరఫున ఉన్నటువంటి కార్మిక రంగాలు. అర్థమయ్యేది ఏంటంటే ఏటా ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారికి వచ్చే ఆదాయాలు, వాళ్ళు ఖర్చు పెట్టే ఏ రంగాలకు ఖర్చు పెట్టాలి, ఎంత ఇవ్వాలనేది స్థూలంగా మనం అనుకుంటాం. ఎందుకంటే మేము ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా 10 ఏళ్ళు పనిచేస్తాం కాబట్టి మున్సిపల్ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నాం ప్రతి సంవత్సరం. డబ్బేం ఉండదు అక్కడ. ఆ నుంచి ఇన్ని కోట్లు వస్తుంది, ఏడు నుంచి ఇన్ని కోట్లు వస్తుంది, ఏడు నుంచి ఇన్ని కోట్లు వస్తుంది, ఆడ ఈ కడతాం, ఈ కడతాం, ఏదో ఈ సెక్షన్కి ఇస్తాం, ఈ ఉద్యోగులకి ఇస్తాం అంటారు. అది అంతా అంకెల గారడి బడ్జెట్ అంటే. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కూడా చాలా మోసపూరితమైన బడ్జెట్. ఎందుకంటే కక్షపూరితం కూడా. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకి అరకొరగా అసలు ఏదో ఇచ్చాము అన్నట్టు ఇచ్చి, ఇప్పుడు కేరళ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, తమిళనాడు ఉంది, డిఎంకే కూటమి ఇతరులు ఉన్నారు. కేంద్రంలో కానీ మా వల్ల కొన్ని కోట్లు వస్తున్నాయి. పెయింట్ ట్యాక్స్, కమ్మి ట్యాక్స్, సిమెంట్ ట్యాక్స్, ఇవన్నీ కోట్లు వస్తున్నాయి. ఈనాడు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరి దారుణం అయిపోయింది. ఇంతకుముందు మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కొద్దిగా నిర్మాణ రంగం కార్మికులు కొద్దిగా సహాయం చేస్తున్నారు. ఈరోజు మా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చి దేనికి అవినీతి కూడా లేకుండా చేసేసాడు. ఇకనైనా స్పందించి మా వల్ల కొన్ని కోట్లు వస్తున్నాయి బిల్డింగ్ రంగంలో ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఊరికి పెడుతున్నారు, దేనికి చేస్తున్నారు, దాన్ని మాకు స్పందించి మాకు న్యాయం చేయాలి. అటు చేయని పక్షంలో మేము అన్ని ఏరియాల్లో ఆఫీసులు కూడా మేము ధర్నా చేయాలని నిర్ణయించుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల భవనం నందు జేవీవి సభ్యులు సుబ్బారావు మరియు ఆనంద్ దాతృత్వంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండాగుంట హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడమైంది. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని మరియు జేవీవి సభ్యులు అయిన సుబ్బారావు, ఆనంద్ గారే ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినందుకు వారిని అభినందిస్తున్నారని, రాబోయే రోజుల్లో
నేను కూడా జేవీవి వారికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షుడు వేకూరు రాజేంద్ర ప్రసాద్, సుబ్బారావు, ఆనంద్, నాగరాజు, చెంచు నారాయణ, పురుషోత్తమరావు, ఇబ్రహీం, రజనీకాంత్, సుమన్ రెడ్డి, సురేష్, మామిడూరు రాధయ్య, విశ్రాంత ఉద్యోగి పురుషోత్తమరావు, జానా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ తేదీన మా దివ్యాంగ సోదరులకి ఈ కూరగాయల గుడ్లు పంపిణీ కార్యక్రమం దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ కార్యక్రమం చేసుకునే దానికి మేము అనేక అవసరపడేటప్పుడు ఈ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మాట్లాడుకొని ఈ భవనాన్ని మాకు ఉచితంగా ఇచ్చేదానికి ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అన్న పురుషోత్తం గారికి కూడా ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కొండాగుంట హెచ్ఎం గారు, కోటేశ్వరరావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇందాక మా అన్నగారు చెప్పినట్టుగా మనం ఏదో వికలాంగులు అనుకునేటువంటి మానసికంగా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు తెలియని విషయం ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక శాస్త్రవేత్త 21 సంవత్సరాల వయసులోనే ఆయనకి కాళ్ళు చచ్చిపడిపోయి మొత్తం అవయవాలన్నీ పాడైపోయినా కూడా అతను ఒక కుర్చీకే అంకితం అయ్యి ఒక బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంటే దాంతోనే అతను ప్రపంచ ప్రఖ్యాతిగా చెందినటువంటి ఒక సైంటిస్ట్గా ఎదిగినాడు. అంటే మనకి ఏ అవయవం లోపం ఉన్నా ఆలోచన శక్తి ఒక్కటి ఉంటే ఏమన్నా చేయొచ్చు అనేటువంటి నిరూపించిన వ్యక్తి. కాబట్టి మన లోపాలను మనం మర్చిపోయి ఏం చేయగలమనే దాని మీద దృష్టి పెడుతూ మనం ముందుకెళ్తే అన్ని రంగాల్లో కూడా మీరు ఏమీ తక్కువ కాదని చెప్పి నిరూపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఏం చేయగలము, ఏం చేస్తే మనకు బాగుంటుందని చెప్పి మీరు ఆలోచించాలని రాజేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జన విజ్ఞాన వేదిక కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఖర్చుల పరంగా స్పాన్సర్ చేసినటువంటి సుబ్బారావు గారికి, ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ ఆదివారము 2 సంవత్సరాలకు పైబడి దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. నిన్నే నాకు కొంతమంది అయితే ఈ కార్యక్రమాల గురించి కూడా ఎక్కువ తెలియదు. నిన్న సార్ పిలిచి సార్ ఏమన్నా ప్రోగ్రామ్ ఉందనంటే మ్యారేజ్ ఉంది సార్ అని చెప్పాను. సరే టైం చెప్తే నాకు అప్పటి నుంచి ఏమైనా లేట్ అవుద్దేమో, నాకు టైం అంటే చాలా ఇదనమాట. టైం అంటే నేను ఎన్ని తంతాలు పడైనా టైం ప్రకారం వచ్చాను అట్లా ఆలోచించాను. పోతే ఈ సారాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే దాదాపుగా 11 సంవత్సరాల నుంచి ప్రతి నెల 9వ తారీఖున ప్రభుత్వ హాస్పిటల్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనమునందు 20 మందికి దివ్యాంగులకు గుడ్లు మరియు కూరగాయలు పంపిణీ చేయడం ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వేకూరు రాజేంద్ర ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కొండాగుంట హెచ్ఎం కోటేశ్వరరావు గారికి, జేవీ సభ్యులకు, దివ్యాంగులకు అందరికీ నమస్మాన్యులు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బి సుబ్బారావు వారి మిత్రులు ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించి 2వ సంవత్సరం జరుగుతుంది. మరి దివ్యాంగులందరూ దివ్యాంగులన్న వెంటనే మీరు నడవలేకపోవడం కావచ్చు, చేయని సరిగలేకపోవడం కావచ్చు, కొంత బలహీనత ఉంటుంది. మీ బలహీనతలు మర్చిపోయి బలంగా మార్చుకున్నప్పుడు మిమ్మల్ని మించిన వాళ్ళు కంటే అందరూ మంచి స్థాయిలో ఉంటారు. ఏ కార్యక్రమాన్ని నేను చేయగలననే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. గర్భిణీ స్త్రీలకు మా వాళ్ళకు ఫుడ్ అరేంజ్ చేయడం అనేటువంటిది ఇక్కడ మాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండేటువంటి వాళ్ళకి ఒక సుమారు 20 మందికి కూరగాయలు పంపిణీ చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం అనేటువంటిది మాకు సుమారు 1 సంవత్సరం పై నుంచి జరుగుతూ ఉన్నటువంటిది. ప్రతి నెల మాకు గుర్తొచ్చి చాలా సంతోషంగా, ఎందుకంటే మానవ సేవ మాకు ఇప్పుడు సార్ చెప్పినాడు
రాధయ్య గారు. ఆయన మాటల్లో కూడా కొంచెం చలక్తిగా మాట్లాడుతుంటారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంటారు రాధయ్య మాట్లాడుతుంటే. అంటే మానవ సేవే మానవ సేవ, ఇలాంటి వాళ్ళకి సేవ చేయడం అంటే దేవుడికి సేవ చేసినట్టు అనమాట ఇప్పుడు. కాబట్టి మీ అందరినీ కూడా మీరు మేము బలహీనము పని చేయలేమనేది అనుకోకుండా మేము పని చేయగలం అనేటువంటి దృఢ సంకల్పం అనేది మన ముందు కలగాలి. అప్పుడే మనం కొంచెం ఒక అడుగు ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్థైర్యంతో మేము పని చేయగలమనేటువంటి సంకల్పం అనేది తప్పక అందరికీ రావాలా. గుండె జబ్బులు ఆందోళన కలిగించే రీతిలో రోజురోజుకి పెరిగిపోతున్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గుండె జబ్బులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గూడూరు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో గుండె జబ్బులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ ఉండే జబ్బులు 4 రకాలుగా ఉంటాయని, 95% వరకు హార్ట్అటాక్ రూపంలో ఉండగా మిగిలినవి 5% ఉంటాయని తెలిపారు. ప్రధానంగా ఉండే పై కొవ్వు పేరుకుపోవడం ద్వారా హార్ట్అటాక్ సంభవిస్తుందని తెలిపారు. గుండె ఒక ఇంజిన్ లాంటిదని, దానిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఒక్కసారి గుండెకు ఆపరేషన్ జరిగితే తిరిగి అది పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగే అవకాశం లేదని తెలిపారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడికి గురి కావడం ద్వారా గుండె జబ్బులు పెరుగుతున్నాయని తెలిపారు. క్రమం తప్పకుండా గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణయ్య, వాకర్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, వాకర్ హెల్త్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనం వాడేటటువంటి ఆయిల్స్ ఎటువంటి ఆయిల్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, దాని గురించి ఆలోచిస్తే యూజువల్ గా పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అంటే మనకి ఏ ఆయిల్లో దొరుకుతుంది అంటే సోయా ఆయిల్లో దొరుకుతుంది, సాఫ్లవర్ ఆయిల్స్ లో దొరుకుతుంది. మోనో అన్సాచురేటెడ్ అంటే కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ అనేది వాడకపోవడం మంచిది. తర్వాత మస్టర్డ్ ఆయిల్ ఇవనేది ఇవి కూడా కొంచెం పాలిఅన్సాచురేటెడ్ కన్నా కొంచెం తక్కువ వస్తాయి. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటివి ఎక్కువ వాడుకోవడం అనేవి అంటే ఫిష్ లో లభిస్తాయి. ఇవి ఎక్కువ ఆహారంలో ఇవి ఎక్కువ ప్రపోర్షన్స్ లో తీసుకోవాలి. సో ఫైనల్ గా సార్ మనం ఇప్పుడు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తాయని చూసాము, అసలు ఎందుకు హార్ట్ అటాక్ అనేది వస్తుందని చూసాము, తర్వాత ఏ విధంగా అది ప్రెజెంట్ అవుతుందని చూసాము. సో ఫైనల్ గా ప్రివెన్షన్ ఏంటంటే టైట్ గా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడము, HbA1c అంటాం. HbA1c అనేది రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారంగా, ఇప్పుడుండే గైడ్లైన్స్ ప్రకారంగా HbA1c అనేది ఒక యంగ్ ఏజ్ లో లెస్ దాన్ 50 years లో 7 కింద మెయింటైన్ చేయమంటాము. 7 కన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే టార్గెట్ ఆర్గాన్స్ అంటే మిగతా అవయవాలన్నీ దెబ్బతింటాయి, ఒకటి గుండెతో పాటు. సో టైట్ గా షుగర్ కంట్రోల్ చేసుకోవడము, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడము, ఆహారంలో నియమాలు, వాకింగ్ చేయడము, వెయిట్ తగ్గడము. సో ఇటువంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోగలిగితే మన మాడిఫైబుల్ మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేసినట్టు. దీనిపైన వచ్చేటి మనం యూజువల్ గా మనం ఏం చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఏదన్నా లక్షణాలు ఒకవేళ మనకు గనక అయితే ఇట్లాంటి లక్షణాలు వచ్చి ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించారు. ఒకవేళ గనక మనకు నొప్పి ఉంది అక్యూట్ గా అంటే లోడింగ్ డోసెస్ అంటాం సార్. ఇది ఒక పార్ట్ చెప్పాలనుకున్నాను. లోడింగ్ డోసెస్ అంటే 3-4 రకాల మందులు వేసేసి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో దీనివల్ల మనకు మేజర్ హార్ట్ అటాక్లు అనేది స్టడీస్ ప్రకారంగా 20 to 25% మేజర్ హార్ట్ అటాక్ కింద మారకుండా ఉంటాయి అని చెప్తాను సార్. థ్యాంక్స్. గుండె జబ్బులు అనేది ఈ రోజు కొవ్వు పెరుగుంటే జరగని పరిస్థితి. మనకు 5 నుంచి 7% ప్రతి సంవత్సరం కొంచెం కొవ్వు పెరుగుతుంది అని చెప్తున్నాం. సో ఒక మనిషికి ఒక హార్ట్ అటాక్ ఒక 50 సంవత్సరాల వ్యక్తికి 60 సంవత్సరాల వ్యక్తికి ఉంది అంటే ఆయనలో ఆ కొవ్వు పేరుకోవడం అనేది గత 5 నుంచి 10 సంవత్సరాల నుంచి ముందు జరుగుతూనే ఉంటుంది. సో యూజువల్ గా చాలా మందికి 100కి ఒక 40-50% మందికి స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ప్లాక్ అనేది లోపల కొలెస్ట్రాల్ అనేది పేరుతూ ఉంటుంది. ఒక క్రిటికల్ స్టేజ్కి వచ్చిన తర్వాత అది మనకు బయటపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అనే వాళ్ళందరూ ఎటువంటి లక్షణాలు లేకుండానే ఉంటారు మనకు. సో ఇక్కడే ఇంపార్టెన్స్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళని ఎలా కనుక్కోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సో వీళ్ళని ఏదో ఒక రకమైన పరీక్షలు చేసుకుని వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అని గమనించుకొని దాన్ని పరంగా చూసుకున్న తర్వాత ASCVD రిస్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సార్.
దాన్ని ఇట్లా ఎసిమ్టమాటిక్ పేషెంట్లను ఫాలో అప్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ స్కోర్ వేసుకొని చూసుకొని వీళ్ళకి గుండె జబ్బులు ఉండేదానికి అవకాశం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత తగు టెస్టులు అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఇట్లాంటి నాన్ ఇన్వేజివ్ టెస్టులు చేసుకుని వీళ్ళలో గుండె జబ్బులు అనుకుంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు వాకింగ్ ఇది వరకు నేను 4 కిలోమీటర్లు నడిచేవాడిని, ఇప్పుడు ఒక 3 కిలోమీటర్లకే నాకు కొంచెం అలుపు వస్తుంది, ఆయాసం వస్తుంది, ఛాతీ బరువుగా ఉంటుంది. ఇది ఒక రెండో కామన్ ప్రెజెంటేషన్. మొదటిది 150% మంది ఎటువంటి లక్షణాలు ఉండవు. మిగతా 25%లలో రోజు చేసే పని ఈ మధ్య ఒక 2-3 నెలలుగా సరిగ్గా చేయలేకపోతున్నాను అనేది సెకండ్ సిమ్టమ్ ఉంటుంది. సో అటువంటి అదొక వార్నింగ్ సైన్ లాంటిది. ఇది వరకు నేను చేసే పని ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, దానివల్ల నాకు అలసట గానీ ఛాతీ బరువు గానీ వస్తూ ఉంది. ఇది రెండో లక్షణం. మూడో లక్షణం ఫ్రాంక్ గా చెస్ట్ పెయిన్ అనేది వచ్చేస్తుంది, ఛాతీ నొప్పి ఇట్లా వస్తాయి. సార్ చాలా మంది కారణాలు, చాలా మంది హార్ట్ అటాక్ వచ్చినా గానీ గ్యాస్ ప్రాబ్లం అని కండరాల నొప్పి అనే మిస్ అవుతూ ఉంటాం సార్. మామూలుగా మాకు చదువు టెక్స్ట్ బుక్ లో చెప్పిందంటే ఎనీథింగ్ అబో అంబ్లికస్, బొడ్డు పైన ఎటువంటి నొప్పి వచ్చినా, చా కింద దవడ కింద ఎటువంటి నొప్పి వచ్చినా గుండె జబ్బు కింద పరిగణించడం వల్ల మనము మాక్సిమం ఒక పేషెంట్ ని కోల్పోయేదానికి అవకాశం తక్కువ. మోస్ట్లీ ఒక బొడ్డు పైన వచ్చే నొప్పి ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమే అంటాం. 190% కరెక్ట్ సార్. అది 5% మందిలో కడుపు నొప్పి కూడా ఒక్కొక్కసారి గ్యాస్ ప్రాబ్లం లాగే మనకు అనిపిస్తుంది. ఇంకొక కొంతమంది అయితే వీపులో నొప్పి అంటారు, వీపులో. సో ఇట్లా కొంతమంది డైరెక్ట్ గా ఒక సిమ్టమ్స్ తోనే ప్రజెంట్ అవుతారు. ఇది మూడో మేనిఫెస్టేషన్. నాలుగోటువంటి వ్యక్తులు ఈ 2-3 అనేటటువంటి వాళ్ళు అదృష్టవంతులు. కనీసం వాళ్ళకి హాస్పిటల్ వెళ్లేదానికి ఒక అవకాశం ఉంటుంది, మనం వైద్యం చేసుకునేదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఇంకా 4వ రకం వ్యక్తులు ఎట్లుంటారంటే సడన్ కార్డియాక్ డెత్ అంటాం. వాళ్ళు ఉన్నటువంటి కొలాప్స్ అయిపోతారు సడన్ గా. సో ఈ వాహనంలో మనకు ఇంజిన్ అనేది హార్ట్, ఈ హార్ట్ బాగలేకపోతే మొత్తం అయిపోయినట్టు అనమాట. సో వీలైనంత వరకు మనం గుండెని నవ్వుతా ఉండేటట్టు చేయండి. చాలా సీరియస్ గా ఉంటున్నారు చాలా మంది. ఏదో టపా నడుచుకుంటూ మొఖంలో ఏమి ఉంటుందా, ఆ ఫేస్ లో ఒక్కరో లైట్ స్మైల్ అన్న పెట్టుకొని తిరుగుతా ఉండి, సో అది కొంతవరకు మేలు చేస్తుంది. వీలైనంత వరకు వాకింగ్ ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఎక్కడ దొరికినా ఇంట్లో అయినా కొంచెం, ఇప్పుడు యూట్యూబ్ కొట్టినా కూడా చాలా వరకు చాలా హెల్త్ టిప్స్ ఉన్నాయి. ఇంట్లో కూడా కొన్ని లైట్ ఎక్సర్సైజ్ ఉన్నమాట, ఏబిఎస్ వర్కౌట్స్ అని వస్తాయి. సింపుల్ దాన్ని ఊరికి ఓపెన్ చేసుకుని ఒక 10-15 నిమిషాలన్నా చేయండి. అంటే ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దని చెప్తున్నాము. సో ఇది ఒక సింపుల్ ప్రాబ్లం. దాన్ని మనం ఏంటంటే సింపుల్ గానే ట్రీట్ చేసుకుంటూ కంటిన్యూగా వాకింగ్ చేసేది అలవాటు చేసుకోండి. మనం కూడా వీళ్ళు అప్పుడప్పుడు ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, చాలా మంచి పని. మన 3 వాకర్స్ అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళంతా మంచి టీం ఉంది. ఏదైనా మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వీళ్ళ డాక్టర్ గారు ఇప్పుడు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ వచ్చారు బొల్లే నుంచి, వారికి ఎప్పుడన్నా అంటే మనకు టచ్ లో ఉంటారు, నంబర్ అందరికి ఇస్తారు. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే సంప్రదించండి. ఇట్లా చిన్న ఆయన డాక్టర్ గారు ఒకసారి, అంటే నేనేదో సింపుల్ గా మాట్లాడుతున్నాను, డాక్టర్ గారు మీకు ఒక అవగాహన ఆయనకి మళ్ళా టైం లేదు, 8:30 కల్లా మళ్ళా డ్యూటీకి వెళ్ళాలని అంటున్నాడు. ఒక ఆయన మనకి ఏదైనా సజెషన్స్ ఇస్తారు. ఇక్కడే హాస్పిటల్ రన్ చేస్తున్నాము. అంటే నాకు ఈ హెల్త్ గురించి చాలా అవగాహన. ప్రతిరోజు వీలైనంత వరకు గ్రౌండ్కి కానీ లేకపోతే ఇక్కడ రాకపోతే ఇంట్లోనే చేస్తుంటా. అంటే బాడీ ఫిట్నెస్ లేకపోతే మనం ఏం చేయలేం. మనకు మన తల్లిదండ్రులు మనకు ఇచ్చిన పెద్ద ఆస్తి ఈ శరీరం. ఈ శరీరం మనకు పెద్ద ఆస్తి. వయసులో కూడా హార్ట్ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి మనం ఎన్నో చూస్తా ఉన్నాం. వాటి మీద ముఖ్యంగా అవగాహన కల్పించాలి. ఆ కార్యక్రమం మీద మనం ఫస్ట్ కార్యక్రమం చేయాలన్న ఆలోచన వచ్చిన తర్వాత కేవీ హాస్పిటల్స్ గోపాల్ గారిని మేము సంప్రదించాము. అన్నా ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నామన్నా, మాకు ఒక మంచి డాక్టర్ సజెస్ట్ చేయండి అని చెప్పిన తర్వాత వారు మాట్లాడి వారు ఇనిషియేట్ తీసుకొని నాగరాజు గారితో మాట్లాడి చెప్పడం జరిగింది. యాక్చువల్ గా వారికి ఈ రోజు 10 గంటలకు ప్రోగ్రామ్ ఉంది నెల్లూరులో. మన కోసంగా ఎర్లీగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన దానికి వాకర్స్ అందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా అవసరం. ఆరోగ్యం కోసం నడక అనేది మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉంటే డబ్బు లేకపోయినా కూడా దాన్ని మించినటువంటి సంపద లేకపోయినా ఆరోగ్యం బాగుంటే అంతకంటే మించింది ఇంకోటి లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. దానికోసంగా మనం కృషి చేయాలి. అందుకోసంగా ఈ రోజు డాక్టర్ గారిని పిలిచి దానికి తగినటువంటి సూచనలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ద్వారా చెప్తే మనకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అయితే నాగరాజు గారి గురించి ఒక్క మాట మీకు నేను చెప్పదలుచుకున్నాను. వారు చాలా మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. నేను తెలుసుకున్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తుంటారు. వారిని ఏదన్నా వేరే హాస్పిటల్ వాళ్ళు పిలిచినప్పుడు మామూలుగా డాక్టర్లు ఏదో కొంత ఛార్జ్ తీసుకుంటారు, 2000 అట్లా తీసుకుంటారు వేరే హాస్పిటల్కి వెళ్తే. కానీ డాక్టర్ గారు మాత్రం నాకు తెలిసిన దాంట్లో కేవలం 500 రూపాయలు తీసుకునే డబ్బు సమస్య కాదు, ముందు మనం ఆరోగ్యం చూడాలనేటువంటి ఒక మంచి మనసుతో సార్ ఉంటారని నాకు తెలిసింది. వారి మీద చాలా అపారమైన గౌరవం కూడా నాకు కలిగింది. ఈ రోజు వారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను కార్యక్రమం లేట్ చేయకుండా ముందు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మనుబోలు మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్ రోడ్ జాతీయ రహదారి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం బండారుపేట గ్రామానికి చెందిన మద్దిపట్ల రాజేష్ నాయుడు మృతి చెందగా శేఖర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు బండారుపేటకు చెందిన రాజేష్ నాయుడు, శేఖర్ అనే వ్యక్తులు మోటార్ సైకిల్పై నెల్లూరు నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా కొమ్మలపూడి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కాఫీ డే షాప్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రాజేష్ నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి శేఖర్ కు గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం జమిని కొత్తపాలెం పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఎంపీడీఓ అన్నపూర్ణారావు ఆధ్వర్యంలో జరిగింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ్యంగా ఉంటే అనారోగ్యం కలగదు అని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం చాలా అవసరం. పారిశుద్ధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచనలు జారీ చేశారు. అనంతరం పంచాయతీ పరిధిలోని బహిరంగ ప్రదేశాలను సచివాలయ సిబ్బందితో కలిసి శుభ్రపరిచారు. వెంటనే వర్మీ కంపోస్టులను పరిశీలించి ఎంపీడీఓ చేతుల మీదుగా వర్మీని తొట్టిలో వదిలారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, బీజేపీ యువ నాయకుడు కందుకూరి విశ్వనాథ్ మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ యువకులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమం అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛత అనే కార్యక్రమం మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మా మండలంలోని 19 పంచాయతీలలో కూడా సైమల్టేనియస్గా ప్రతి గ్రామ పంచాయతీలో సెక్రటరీలు, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా మన మండలంలోని 4 ఎస్డబ్ల్యూపీసీ షెడ్లో ఈరోజు ఎర్రలు వదలడం కూడా జరిగింది. టీపీఓ గారి ఆదేశానుసారం ఈరోజు డిఎల్పిఓ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో. అదేవిధంగా జమీన్ కొత్తపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరి సహకారం తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి ఈ పేడ దెబ్బలన్నింటినీ తొలగించడం జరిగింది. అదేవిధంగా సచివాలయాన్ని క్లీన్ చేయడం జరిగింది. సచివాలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలందరూ సహకారంతో అక్కడ క్లీన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా పరిశుభ్రత పాటించాలి, తద్వారా రోగాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కూడా చైతన్యపరచడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకి సోర్సు రిసోర్సు అట్లా ప్రతి ఒక్క శనివారం ఒక్కొక్క థీమ్ ఇచ్చినారు. దాని ప్రకారంగా మనం ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త, అదేవిధంగా ఈ గాజు పెంకులు, ఈ నీడిల్స్ ఇలాంటివన్నీ కూడా 3 విధాలుగా సెగ్రిగేట్ చేసి మన పంచాయతీ సిబ్బంది సేకరిస్తారు. వీటన్నిటిని కూడా
ఎవరికి ప్రమాదం లేకుండా ఈ గాజు పెంకులను కూడా తీసుకెళ్లి దూరంగా పడేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్లలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంపద సృష్టించాలి, గ్రామ పంచాయతీకి బలిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ షెడ్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు. మరో ముఖ్యంగా ఏంటంటే మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు వాకాడ మండలం మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు. ప్రజల యొక్క అవసరాలన్నీ తీర్చడానికి, అదేవిధంగా ప్రజలకి పరిశుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన పరిసరాలని ఉంచాలని చెప్పి వారు పదే పదే మాకు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే వారి ఆదేశానుసారంగా ఈరోజు జమీన్ కొత్తపాలెం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి షెడ్లో ఎర్రలు వదిలినాము. వాటి ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మనకి మెన్యూర్ తయారవుతుంది. దాని ద్వారా కొంత గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సేమ్ అదేవిధంగా ఈ చెత్త అంతా కూడా ఎక్కడ వీధిలో లేకుండా చెత్తంతా సేకరించి ఆ షెడ్లలో వేస్తాము. వాటిని వృధా కానివ్వకుండా ఎర్రల ద్వారా వాటిని మనం గ్రీన్ మెన్యూర్ తయారు చేసుకొని అది రైతులకు అమ్మితే అది కూడా చాలా పౌష్టికంగా రైతులకు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత వైపు ఒక అడుగేసి మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఉండాలని చెప్పి మేము అందరి దగ్గర ఈరోజు ప్రమాణం చేయించాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత వైపు ఒక అడుగు అనేది ఈ నినాదంతో మేము ఈరోజు ముందుకెళ్ళాము. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీనివాస్ మూర్తి గరుడ సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పట్టణ పురోహితుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. చిన్నారులచే ఏర్పాటు చేసిన సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చిన్నలకి పూయ కారుణ్య
జిల్లాలో తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి అభిషేకం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకి సేవ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ అర్చకులు చిరంజీవి స్వామి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.